రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లి గ్రామంలో వరుస దొంగతనాలు కలకలం సృష్టిస్తున్నాయి. దేవాలయాలే టార్గెట్ గా దొంగతనాలకు పాల్పడుతున్నారు దుండగులు. నెల రోజుల వ్యవధిలో 3 టెంపుల్లో దుండగులు చోరీలకు పాల్పడ్డారు. హుండీని పగలగొట్టి చెట్ల పొదల్లో విసిరేశారు దుండగులు. అర్ధరాత్రి ఇన్నోవా కారులో వచ్చి దొంగతనాలకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దేవాలయం సమీపంలో ఉన్న పౌల్ట్రీ ఫారంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. మంచి ఎక్స్పర్ట్ మళ్ళీ రిటర్న్ ఎట్లా పోయిందా కూడా దొరుకుతాడు. ఇప్పుడు రిటర్న్ ఎట్లా పోయింది అనేది అదే చూస్తున్నాడు నా సీసీ కెమెరా. ఆయన బండి మళ్ళా శ్రీ కంఠమేశ్వర స్వామి ఆలయంలో ఉండి దొంగతనం జరిగింది. ఉండిని ఒక కారులో తీసుకుపోయినట్టు సీసీ కెమెరా కోళ్లపారాల సీసీ కెమెరాలలో కనబడుతున్నది. దాన్ని క్రైమ్ వాళ్ళు చూసి ఆ ఉండిని మాకు అప్పచెప్పాలని మేము కోరుచున్నాము. అలా ఇంచుమించు అమౌంట్ కూడా బాగానే ఉంటుంది. కంఠమేశ్వర స్వామి కళ్యాణం చేసినాము. దాంట్లో వచ్చిన బంధువులు కానీ ప్రతి ఒక్కరు అమౌంట్ వేసారు. దాని తాళం కూడా తీయలేదు. మేము అమౌంట్ కూడా చూడలేదు. భారీ ఎత్తునే ఉంటాయని మేము ముందు కూడా చాలా రేట్ ఉంటుంది. దాన్ని ఒక్కరిద్దరితో కాదు, ఒక నలుగురు ఎంతో మంది వచ్చినట్టుగా మేము అనుకుంటున్నాం. శ్రీ కంఠమేశ్వర స్వామి ఆలయంలో ఉండి దొంగతనం జరిగింది. ఉండిని ఒక